విడుదలై వెట్రిమారన్ అంటే ఒకప్పుడు కస కోసుకునేవాడిని, అలా ఉండేది. అలాంటిది నేనే చెప్తున్నా అంటే ఆలోచించండి, కొంచెం కష్టమే. హలో గైస్, ఇప్పుడు బాల్పిచ్ మిటిక్స్ కొత్తగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. టైం లేదు, చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చూశాను. దానికి తోడు దరిద్రుడు ఫస్ట్ టైం ఎవర్ క్లైమాక్స్ లాస్ట్ 15-20 మినిట్స్ ఉందన్నప్పుడు అంతే, లైట్లు బంద్. ఒక అరగంట సేపు ఏం జరుగుతుందో అర్థం కాల. తర్వాత ఆడేదో ఫ్రూట్ చేసినట్టున్నాడు, మళ్ళీ ప్లీజ్ సార్ వెయిట్ అని చెప్పి మళ్ళీ ఏదో ఫిక్స్ చేశాడు. సో ఆల్రెడీ 3 గంటల సినిమా, అదొక 3.5-4 గంటల ఎక్స్పీరియన్స్ అయిందండి. సో దాంట్లో కూడా కొంచెం ఏదన్నా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు నా జడ్జ్మెంట్. బట్ ఓవరాల్ నాకేమనిపించింది అంటే కొంచెం ఏంట్రా కష్టమే అసురన్ రా, ఇద్దిరా అద్దిరా వెట్రిమారన్ వడాచర్ని పూరి సంథింగ్ అని అనుకోవచ్చు. ఇవన్నీ చూసుకొని కోసుకున్నాను. బట్ ఓకే, పాయింట్ బీయింగ్ అసురానికి చాలా సిమిలర్ అనిపించింది నాకు. ఎట్ ద సేమ్ టైం నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అవే స్టోరీలు మళ్ళీ తీస్తే నాకు కొత్తదనం ఏదో ఒకటి ఉండాలండి. ఇప్పుడు దేశభక్తి సినిమాలు కానీ, అప్రెసర్ ఈ బేస్డ్ మూవీస్ కానీ ఏదైనా కొత్త యాంగిల్ ఉందా, ఇంకేదైనా చూపిస్తున్నా, లేదు. చెప్పిందే మళ్ళీ చెప్తా, కొత్త హీరోని పెట్టి చెప్తా, మళ్ళీ అటు తిప్పి అదే చెప్తా, స్వతంత్ర పోరాటాల్లో కూడా ఇదే తీసుకొస్తా, అన్నిట్లో తీసుకొస్తా అంటే ఎట్ అ పాయింట్ నాకు ఓకే, గాట్ యువర్ పాయింట్, కానీ ఇంకా నాకు బోర్ కొట్టేస్తుంది. ఎందుకురా మళ్ళీ అదే అని. ఈ సినిమాలో దానికి తోడు క్యారెక్టర్స్ రిపీట్ అవ్వడం వల్ల, సీన్స్ నాకు అలా కనెక్ట్ అవ్వడం వల్ల నాకు ఫస్ట్లోనే ఇంకా ఉత్సాహం అంతా పోయింది. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. అసురన్ సినిమా ఉంది, ఏంటి అప్రెసర్, ఇది ఫైటు, దాని తర్వాత మళ్ళీ ఫాదర్ సైలెంట్ అవుతాడు, మళ్ళీ యాక్టివేట్ అవుతాడు, ఇదంతా ఉంది కదా. వైఫ్ క్యారెక్టర్ ఉంది కదా, సేమ్ వైఫ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ హీరో వైఫ్ క్యారెక్టర్ అండి. అండ్ సేమ్ భావాలు ఉంటాయి, అటాక్ నరకడాలు, అది పక్కన పెడతాం. హీరోగా కొడుకుంటాడు అసురంలో. మీకు కొంచెం ఈ సినిమా చూసినా కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, హీరోగా కొడుకుంటాడు, నరకడానికి వెళ్తాడు, నరుకుతాడు. వాడే ఈ సినిమాలో కూడా ఉంటాడు, కొడుకు కాదు బట్ అదే క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం సిమిలర్ రిలేషన్షిప్లా చూపిస్తారు. అరే ఏంట్రా ఇది, సేమ్ నరకుడు, సేమ్ క్యారెక్టర్స్, ఏం జరుగుతుందిరా, అదే చూపిస్తూ ఉంటే ఎట్ సమ్ పాయింట్ ఇంకా ఆపేయాలి అన్నట్టు అనిపించింది. వెట్రిమారన్ గారు ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్యాంగ్స్టర్ డ్రామాలు కానీ ఇంకేదైనా కొత్తగా తీయండి, ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తాను, పడి చూస్తాను. ఇంకొక మేజర్ పాయింట్ నాకు ఎక్కడ చిరాకేసిందంటే న్యూయాన్స్ లేదండి. ఫస్ట్ పార్ట్లో అట్లీస్ట్ సూరి గారికి కొంచెం రోల్ ఇవ్వడం వల్ల నాకు ఏమనిపించింది అంటే, సరే పోలీసుల్లో ఒక మంచోడు ఉన్నాడు, వీళ్ళల్లో ఒక మంచోడు ఉన్నాడు, సరే ఇద్దరి దగ్గర ఎదవలు ఉన్నారు, ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో క్లియర్ బయస్, ఆ మావోయిస్టులు కానీ కామ్రేడ్స్ కానీ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారో అసలు తప్పులే చేయరు, వాళ్ళు అన్నీ కరెక్టే చేస్తారు, అన్ని పద్ధతిగా అంత కరెక్ట్గా ఉంటుంది. ఇటు సైడ్ పోలీసు సిస్టమ్ అందరు ఎదవలు, వీళ్ళు మంచి చేసినా దాన్ని తిప్పి చెడు చేపించేసేది వీళ్ళే. అంటే అది మరీ ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోయారు. నా పాయింట్ ఏంటంటే, ఎంత పెద్ద గ్రూప్ అయినా, ఎంత మంచి గ్రూప్ అయినా, వెపన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఐడియాలజీ ఉన్నప్పుడు ఎవడో ఒకడైనా ఇద్దరైనా దారి తప్పుతారు. ఎంత మంచి గ్రూప్ అయినా ఏదైనా తప్పుతారు, దారి తప్పి గ్రూప్ మొత్తానికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తారు. అది జరిగింది, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, హిస్టరీ కూడా చెప్తుంది అది. ఇక్కడ అలా కాదు, అందరూ మంచోళ్ళే, వీళ్ళే ఆ చెడ్డోళ్ళని కూడా తయారు చేసింది వీళ్ళే, ఆ చెడ్డోళ్ళు కోర్టు కాప్స్, ఆ టైప్లో కొంచెం టూ మచ్ అనిపించింది నాకు ఆ బయస్ అస్సలు ఎక్కల. కొంచెం న్యూయాన్స్గా చూపించుంటే బాగుండే. నెక్స్ట్ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే యాజ్ యూజువల్ చింపేశారు. కానీ ఇది నేనంటాను అసలు నేను నమ్మలేకపోతున్నాను. కానీ కొన్ని సీన్స్లో ఇంకా గుండెలు బాధేసుకొని ఏడుస్తుంటే ఇంకా అక్కడితో ఆపకుండా నరవడాలు, నోరు తెరిచి వెయిట్ చేసి సొల్లు కారడాలు, అది కొంచెం ఎక్కువ అయిందన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఐ అప్రిషియేట్ గుడ్ యాక్టింగ్, ఐ అప్రిషియేట్ విజయ్ సేతుపతి గారు. మా పాత వీడియోస్ చూసే కూడా మీకు తెలుస్తుంది. కానీ ఇన్ వన్ పర్టికులర్ సీన్ నాకెందుకో ఇంకా నోరు తెరిచి ఒక 2 seconds వెయిట్ చేస్తారు, నోరు తెరిచి సొల్లు కారిద్ది కదా, ఇంకొంచెం ఎమోషన్ పట్టిద్ది, అది కొంచెం అతిలా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. పక్కన పెడితే యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం పెట్టింది పేరు, బాగా తీశారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫాగ్లో షూటింగ్ సీక్వెన్సెస్ కానీ, ఫస్ట్లో వర్షాల నరకుడు కానీ కొంచెం బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల మరీ లాగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది, అందుకే స్పాయిలర్ లేకుండా చెప్తున్నా. ఒక ఫామ్లో, నాకు తెలిసి వీట్ ఫామ్ ఏదో, ఒక తోటలో ఫైట్ ఉంటుంది ఒకటి, నరకడం. ఎంత లాగుతారంటే, హీరో నరకడానికి వెళ్తాడు, చుట్టుపక్కల జనాలు వచ్చి మళ్ళీ హీరో దగ్గరకు వస్తారు, వాళ్ళందరినీ కొట్టేసి మళ్ళీ వాడిని తరుముతాడు, మళ్ళీ అందరు వచ్చేస్తారు. 3 times సరికిద్దండి సేమ్ సీక్వెన్స్. మళ్ళీ హీరో ప్రతిసారి నరకడానికి వెళ్తాడు, ఓ బీజిఎం వేస్తారు, స్లో మోషన్ షాట్, మళ్ళీ ఆడ తప్పించోడు, మళ్ళీ బీజిఎం వేస్తారు, 3 సార్లు అవుద్ది ఈ 3 గంటల సినిమా. ఆలోచించండి. నాకు ఇంకా అదే అనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీ యాంగిల్ తీసుకొస్తారు, 2 సాంగులు పెడతారు, లవ్ స్టోరీ, పిల్లల స్టోరీ. ఐ అండర్స్టాండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అది ఇది కానీ 3 గంటల సినిమాలు ఆల్రెడీ ఇట్లా లాగి వదిలితే కష్టం. అండ్ కోర్ ప్లాట్, కోర్ ఎమోషన్, మళ్ళీ ప్రతి దాంట్లో ప్రీచి అనకూడదు, సాగు కొడతారు. ఇంకా మా క్లాస్లో కూడా అంత చెప్పలేదు నాకు లెక్చరర్లు. ఎలా ఉంటుంది, క్లైమాక్స్ షూట్అవుట్ అవుతుంటే కూడా ఇట్లా కాదురా కామ్రేడ్స్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు విజయ్ సేతుపతి. చెప్పినావు కదయ్యా సినిమా అంతా.
ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. సో యా, ఎంత నచ్చాలని కూర్చున్నాను మీకు తెలీదు. ఐఎమ్ వెరీ బయస్డ్ అండి, అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్. నాకే అలా ఉంది. బట్ ఓకే, ఇది నచ్చే వాళ్ళకి ఆబ్వియస్లీ బాగా నచ్చొచ్చు. చెప్తే వెటర్మెన్ ఫ్యాన్స్ ఇంకా కోసేసుకుంటారు యాజ్ యూజువల్. నేను ఆ బ్యాచ్లో ఉండేవాడిని, బట్ సమ్హౌ ఈ మూవీకి పక్కొచ్చాయి అనమాట. ఇది మన రివ్యూ ఆఫ్ విడుదలై పార్ట్ 2. విడుదలైపోయి బయటకు వచ్చారన్నమాట 4 గంటల తర్వాత. అది చూసిన మార్పిస్ మీటింగ్స్కి అర్థమని వచ్చారు. థ్యాంక్ యూ.